హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈవేళ చెప్పే విషయం ఏంటంటే, మనందరి గురించి మనందరి కొరకు చెప్పే విషయమేనండి. ఇదేమి కొత్త విషయం కాదు. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని, అందరూ ఇలా ఉంటారని నేను అననండి. కాకపోతే నేను చెప్పే విషయాన్ని మీరు విని అది ఎవరికి వాళ్ళు అన్వయించుకొని వాళ్ళ జీవితాలు మార్చుకుంటారని చెప్తున్నానండి. ఏం లేదండి, మన జీవిత బాట అనేది అది పూల బాట కాదండి. మన బాటలో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, కొండలుంటాయి, లోయలుంటాయి, అగాధాలు ఉంటాయండి మన జీవిత బాటలో. మీరు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు మాకు ఇస్తారు కదా, మాది పూల బాటే కదా, సాఫీగా సాగిపోద్ది అనుకోవచ్చు. కానండి, అలా ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే కూర్చొని తింటే కొండలన్నా కరిగిపోతాయండి. అది నిజమా కాదా చెప్పండి? కూర్చొని తింటే మనము కొండలైనా కరిగిపోతాయండి. కాబట్టి వివాహం అయిన ఆ మొదటి తొలినాళ్లలో మనకి బాగానే ఉన్నట్టు అనిపిస్తుందండి. కాకపోతే మనకు వివాహం చేసేది ఎందుకండి? వివాహం చేసుకున్నాక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబాన్ని పోషించుకొని ఆ సుఖ దుఃఖాలు అనేవి ఆ యొక్క కుటుంబంలో మీరు అన్వయించుకుంటూ మీ జీవితాలకు మీరు ముందుకు సాగుతారని వివాహం చేస్తారండి. వివాహం చేసినప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నవాళ్ళైతే కొంచెం ఎక్కువ ఇస్తారండి, లేని వాళ్ళైతే తగినంత ఇస్తారండి. ఇంకా కొంతమంది మంచి వాళ్ళైతే ఊరికనే వివాహం చేసుకుంటారండి. ఇలా ఒక్కొక్కళ్ళ ఆ స్తోమతకు తగ్గట్టు ఎవరి జీవితాలు వాళ్ళవి ఉంటాయండి. కానీ అండి, మన జీవితం అనేది మాత్రం పూల బాట కానే కాదండి. ముళ్ళు, రాళ్ళు, రప్పలు, లోయలు, కొండలు, అగాధాలు ఉంటాయండి మన జీవితాల్లో. ఏమండి, ఎందుకంటున్నానంటే అండి, మన జీవితం కొంతకాలం ముందు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు, మీరేమనుకోండి ఇలా చెప్తున్నానండి, ఆకర్షణకు లోనయ్యో లేకపోతే మొదటి దినాలు కాబట్టి వాళ్ళు మంచి ప్రేమగా ఉండి ఒకరి మాట ఒకరు వింటూ చక్కగా నువ్వు చెప్పిందే నేను వింటానని భర్త అనటం, భార్య అనటం, అలా ముందుకు సాగిపోతూ ఉంటుందండి జీవితం. అప్పుడు బాగానే ఉంటుందండి ఆ యొక్క బాట. కానీ అండి, కొంతకాలం గడిచిన తర్వాత మన జీవితంలో జరిగే యొక్క విషయాల్లో మనకి కొంత ఉద్యోగాలు కావాలి కదండి. భార్యాభర్తలు ఇద్దరు ఈ రోజుల్లో అయితే ఉద్యోగాలు ఇద్దరు చేసుకుంటున్నారండి. ఉద్యోగాలకు వెళ్ళిపోతారండి. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. భర్త ఉద్యోగానికి భర్త, భార్య ఉద్యోగానికి భార్య, ఇద్దరు వెళ్ళిపోతారండి. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి మనస్సులను వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారండి. గుర్తుంచుకోండి, ఎవరి మనస్సు వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారండి. ఎప్పుడండి? ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ముందుకు సాగుతున్నారు. పెళ్ళైన కొత్త ఏమండో, ఇది పెళ్ళైన కొత్తలో వాళ్ళకే కాదండి, 10 ఏళ్ళు గడిచిన వాళ్ళకు కూడా ఈ యొక్క జీవిత బాట అనేది ఉంటుందండి. దాని గురించి చెప్తానండి తర్వాత. ఏంటంటే అండి, ఇలా వెళుతూ ఉంటే మనకి కొన్నాళ్ళకి భర్త ఉద్యోగం చేసే దగ్గర ఫ్రెండ్స్ ఉంటారండి. వాళ్ళు ఏమంటారండి, భర్త అప్పటిదాకా తన మనసుని తన ఆధీనంలోనే ఉంచుకున్నాడండి. తన భార్యను చక్కగా చూసుకోవాలనుకున్నాడు. తన సంసారం సాఫీగా సాగాలంటే ఉద్యోగాలు చేసి మనం బాగా బతకాలి అని అనుకున్నారు ఇద్దరు. అది ఓకే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, వాళ్ళలో ఒకడు ఉంటాడండి. ఏంట్రా నువ్వు అసలు ఏమి పట్టించుకో, మగవాళ్ళనే పట్టించుకో ఏంటి, ఇక నీ పెళ్ళాం మాట తప్ప నువ్వెవరి మాట వినవా అని ఒక మాట వేస్తాడండి. వేసినప్పుడు అలా ఏం లేదు, నాకు పని ఉంది, ఇంటి దగ్గర వెళ్ళిపోతానని ఒకరోజు తప్పించుకొని వచ్చేస్తాడు భర్త. ఎందుకంటే తన మనసు తన ఆధీనంలో ఉంది కాబట్టి. మళ్ళీ రెండు రోజులకి మళ్ళీ అంటాడు, ఏంటి ఆడంగళ్ళలాగా ఇలా ఉంటావు ఏంటి నువ్వు, మన ఫ్రెండ్స్ అందరు చూడు ఎలా ఉన్నారో, చూడు ఒక పెగ్గేయి, ఎంత బాగుంటుంది అనుకున్నావు, అసలు నీకు అసలు ఏమీ తెలియదు, ఆ కిక్కే వేరు అని ఫ్రెండ్స్ ఒకళ్ళో ఇద్దరో ఒక మాట వదులుతారండి. అప్పుడు తన మనసు తన ఆధీనం తప్పటం మొదలు పెడుతుందండి.
భర్తకి ఏమవుద్దండి, తన ఆధీనం తప్పటం మొదలు పెడుతుంది. ఒకరోజు ఆ ఫ్రెండ్స్తో వెళ్ళి తాగేసి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సహనం గల భార్యే తను. నేను చెప్పే విషయంలో సహనం గల భార్యే. ఏమండి ఇలా చేశారు ఎందుకండి, మీరు ఇలా చేయటం వల్ల మనం ఎలా ముందుకు సాగుతామండి, మీరు ఇలా చేయకూడదు అది ఇదని భార్య చెప్పినప్పుడు నిజమేనే, నేను తప్పు చేశాను, నేను ఇంకెప్పుడు చేయనంట అని అంటాడు. ఆ భార్య కూడా సర్లే మొదటిసారి కదా అని వదిలేస్తుంది. విన్నారండి, వదిలేస్తుంది. రెండో రోజు జాబ్కి వెళ్తాడు. మళ్ళీ ఆ ఫ్రెండ్స్ మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇబ్బంది ఎప్పుడు పెట్టేవాళ్ళు ఎప్పుడు పెడతానే ఉంటారండి. పెట్టినప్పుడు వారం వదిలేస్తారు. మళ్ళీ 7వ రోజో 8వ రోజో పట్టుకుంటారు. ఏంట్రా నువ్వు చక్కగా ఒకసారి అలవాటు చేసినా నువ్వు పెళ్ళం మాటిని వెళ్ళిపోతావేంట్రా, నీ యొక్క జీవితం యాటిట్యూడ్ ఏంటి, నువ్వు అసలు ఏంటి అని రెచ్చగొడతారు. ఈయన మనసు, ఈయన ఆధీనం తప్పి ఊగిసలాడుతుంటుంది కదండి. కొంచెం దాగొచ్చాడు కదా, ఊగిసలాడుతుంటుంది. ఈయనలో లేదు, ఈయన మనసు పక్కకి తప్పింది. అది పూర్తిగా ఫ్రెండ్స్ వైపు వెళ్ళిపోద్ది ఆ మనసు అనేది. ఏదైతే అయింది అనుకుంటాడు, వెళ్ళిపోతాడు, తాగేస్తాడు, వస్తాడు. ఇంట్లో యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు వీళ్ళ కొంచెం సాఫీగా సాగింది కదండి వీళ్ళ జీవిత బాట. తర్వాత ఈ యొక్క గొడవలో ఏమవుతాయంటే ముళ్ళు, అగాధాలు, రాళ్ళు, రప్పలు వాళ్ళ జీవితంలో ముందున్నట్టు భయంకరంగా అనిపిస్తుందండి వాళ్ళ జీవితం. అప్పటికీ భార్య చెప్పుద్దండి, ఏమండి మనం ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఒక 2 రాళ్ళు మనం సంపాదించుకోకపోతే రేపు పొద్దున పిల్లలు పుట్టాక డైపర్లు అంటారు, పాల ప్యాకెట్లు, అవన్నీ మనం ఎక్కడి నుంచి సంపాదించగలమండి? మన జీవితాలు ఎంత అండి, మన ఉద్యోగాలు ఎంత? మనం వెనకేసుకోకపోతే మన జీవితాలు గడవటం చాలా కష్టం అండి అని చెప్పుద్ది భార్య. సహనం గల భార్య అని చెప్పాను కదండి, చెప్తుంది. సరే అని వెళ్తాడు. కానీ అలవాటు పడిపోయాడు కదా, ఇంకా రోజు అదే పని. రోజు ఫ్రెండ్స్తో వెళ్ళటం, తాగటం, రావటం, భార్య చెప్పటం, మళ్ళీ అదే పని. ఆఖరికి శాలరీ వచ్చే రోజు వస్తుందండి. శాలరీ వచ్చే రోజు వస్తుంది. శాలరీ తీసుకొస్తాడు. ఎంత తీసుకొస్తాడు? సగం శాలరీయే తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్కి మరి ఈ నెలంతా ఇప్పించాడు, తాగాడు, అన్నీ అయిపోయినాయి, అందులో సగం అయిపోయినాయి జీతం. ఇంటికి వచ్చేవరకు భార్య ఏం చేయగలదండి? ఆ జీతం ఎటు సర్దగలదు, ఏం చేయగలదు? గొడవలు ఇంట్లో. ఆ భార్య అసహనానికి ఫీల్ అయిపోద్దండి. ఆ భర్త ఇంకా ఆయన మనసు ఆయన ఆధీనంలో లేదు, ఆ ఫ్రెండ్స్ దగ్గరే ఉంది ఆ మనసు. ఇక ఈ భార్య చెప్పేది ఏది అనే స్థితిలో అతను లేడు. కాబట్టి ఆయన జీవిత బాట అనేది గాడి తప్పుద్దండి. గాడి తప్పి అగాధాలు ఏర్పడతాయి. అవి తప్పించుకోవాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా అండి? అప్పుడు ఏం చేస్తారనుకున్నారు? నువ్వేం బాధపడకే, మా ఫ్రెండ్ ఒకడున్నాడు, అప్పు తీసుకొస్తాను, మనకి ఈ నెల గడిచిపోద్ది అని అప్పు తీసుకురావటం మొదలు పెడతాడండి. అప్పు ఒకసారి తీసుకొచ్చాడు. సరే, ఆ భార్య సర్లే ఈ నెల గడిచింది అని అనుకుంటుంది పాపం. కాకపోతే అప్పు గుట్టలాగా కొండలాగా పేరుకుపోద్దండి. నెల అప్పు, ఆ వడ్డీలు, నెల అప్పు, ఆ వడ్డీలు గుట్టలాగా కొండలాగా పేరిపోద్దండి. ఆ అప్పు తీర్చలేరు, వడ్డీలు కట్టలేరు, వాళ్ళ జీవితానికి భారం అయిపోద్దండి అది. ఆ జీవితం నౌక అనేది సాగేది ఈ యొక్క బాట అనేది సరిగ్గుంటే కదండి. మీ జీవితానికి మీరే కర్త, కర్మ, క్రియ మీరే అండి. మీరే దీన్ని నాశనం చేసుకుంటే మీరు ఎలా ముందుకు సాగుతారండి? పెళ్ళైన నాట నుంచి ప్రతి ఒక్కరూ చేసే పని ఇదేనండి. చెప్తున్నాను కదండి, నిజంగా నేను చాలామంది నా జీవితంలో కూడా అందరి జీవితాల్లో జరిగే ఇవేనండి. కాకపోతే కర్త, కర్మ, క్రియ మీరే అయినప్పుడు మీ జీవితాలు ఎలా సాఫీగా సాగాలనేది మీకు తెలియదా అండి? భర్తకు తెలియదా? భార్యకు తెలియదా? ఆ భర్త ఎంత చెప్పినా వినలేదు. ఆ యొక్క జీవిత బాట అనేది ముళ్ళబాట చేసాడండి. ముందు చక్కగా దాన్ని మీరు సాఫీగా చదును చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని కష్టపడి దాంట్లో అది ముళ్ళుంటే నరికి వేసుకుంటూ, రాళ్ళుంటే ఎత్తి వేసుకుంటూ, గుంటలుంటే వాటిని కప్పేస్తూ ఆ యొక్క
జీవిత బాటని సాఫీగా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అదే పూల బాటగా మారిపోద్దండి. మీ తరతరాలకు మీ యొక్క జీవితం బాగుంటుందండి. మీకు మీరే పాడు చేసుకొని మీకు మీరే ఇబ్బందులు పడి ఎందుకండి ఇలాగా? అదే దాని గురించే చెప్దామనండి. ఎందుకంటే అండి, జీవితాలని నాశనం చేసుకునేది మనంతటా మనమేనండి. అలాంటప్పుడు అండి, అలాంటి సమయంలో గుట్టలాగా పేరుకుపోయిన అప్పుని ఆ యొక్క ముళ్ళ బాటలో అదొక పెద్ద కొండలాగా ఉంటుందండి. కదలదు, మెదలదు. దాని మీద పేరుకుపోతూ ఉంటాయి కానీ తీసివేయటానికి వీలు రాదండి. అప్పుడు వస్తుందండి వాళ్ళకి బుద్ధి. వచ్చి ఏం చేస్తారు, ఏం చేయాలో అర్థం కాదు, ఏడ్చుకుంటూ కూర్చుంటారు. భార్య పాపం భర్త చేసిన తప్పుకి భార్య శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తొస్తాడండి. దేవుని మార్గంలో నడిస్తే దేవుని యొక్క మాటలు మంచివండి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటలు మంచివి. ఆయన మార్గంలో ఆయన వాక్యానుసారం మీరు నడుచుకుంటే మీ జీవితాలు బాగుపడతాయండి. నిజమండి, నేను చెప్తున్నాను, మీ జీవితాలు చక్కగా బాగుపడతాయి. మీరు ముందుకు సాగేందుకు ఉపయోగపడతాయండి. ప్రతి మాట కత్తి వలె ఉంటుందండి. ఆ యొక్క మాటను మీరు వినక మీ జీవితానికి అన్వయించుకొని ముందుకు సాగితే మీకు ఎలాంటి ఒడిదుడుకులు రావు. మీ యొక్క జీవిత బాట పూల బాట అవుద్ది కానీ ముళ్ళ బాట మాత్రం కాదండి. మీ యొక్క సంసారాలని సాఫీగా పూల బాటగా మార్చుకుంటారో ముళ్ళ బాటగా మార్చుకుంటారో మీ ఇష్టం అండి. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేర్చుకోండి, కామెంట్ మాత్రం పెట్టండి నాకు ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.